మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మొదటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కేంద్ర అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుందో భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తుంది. అది మొదటి నుంచి కూడా ఉన్న ఆనవాయితీ అనుకుంటా భారతీయ జనతా పార్టీకి. సో మరి ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. ప్లస్ జనసేన ఆల్రెడీ మీ మిత్రపక్షమే, ఇప్పుడు తెలుగుదేశం. ఢిల్లీకి బాబు గారు వెళ్ళారా లేకపోతే పిలిపించారా? పిలిపిస్తే వెళ్ళారా? వెళ్ళారు. ఎవరు పిలిపించారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు దాంట్లో రంధ్రాన్వేషణ? బ్రహ్మనాయుడు గారు తప్పే ఉంది. రఫీ గారు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎట్లా బాబు గారే ఫోన్ చేసి నేను ఢిల్లీ వస్తున్నాను అపాయింట్మెంట్ ఇవ్వనని అడిగారా, లేకపోతే అక్కడి నుంచి పంపించారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తి చేశారా? 5 రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు వెళ్ళటానికి, అమిత్ షా గారితో మాట్లాడటానికి. అక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చారు చంద్రబాబు గారు. అదే అడుగుతున్నారు రఫీ గారు. తప్పే ఉంది. ఇప్పుడు తప్పే ఉంది, అదే కదా అడుగుతుంది రవికిరణ్ గారు. దాంట్లో రంధ్రాన్వేషణ ఎందుకు? రవికిరణ్ గారు, బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభోదయం అండి. ఇందాక రఫీ గారు చెప్పినట్టుగా ఒక ఫేక్ ఫొటోస్, ఫేక్ వీడియోస్, ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోవటం అత్యంత దారుణం, అత్యంత బాధాకరం. అవును. అద్వానీ గారు చేతులు పెట్టుకుని ఉంటే మోడీ గారు అలా ఉన్నారని చెప్పి ఒక ఫేక్ వీడియో సృష్టించి ఇప్పటి వరకు చాలా మంది అనేక కారు కోతలకు వస్తుంటారు, మీకు ఏం గౌరవం ఉంది అని చెప్పేసి. అటువంటి ఫేక్ వీడియోస్ నిన్న కూడా ఇటువంటి ఫేక్ ఫొటోస్, ఇటువంటి ఫేక్ ఫొటోస్ తో సునకానందం పొందటం చాలా దుర్మార్గం. ఇటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా చర్య అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు వారు నిన్న స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అంటే మాకేం తెలుసు, మాకెలా తెలుసు వారిని ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, అదేదో వారిని అడగండి, దేనికోసం వెళ్ళారు మాకేం తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి దేనికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, దేనికోసం మాట్లాడారు అన్నది ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత ఎవరు ఇవ్వలేదు. అవును. ఇవ్వని సందర్భంలో రకరకాలుగా గత 2 రోజుల్లో కూడా రకరకాల సంఖ్యలు అంకెలు అన్ని వస్తున్నాయని ఆ పేపర్లో, ఇన్ని వస్తున్నాయని ఈ పేపర్లో, లేకపోతే బీజేపీ దేవులాడుకుంటుందని ఒక పేపర్లో, లేకపోతే సోషల్ మీడియాలో ప్రాధాయపడుతుంది బీజేపీ అని రకరకాల చేసుకుంటూ పోతున్నారు. లేకపోతే ఇగో సంఖ్య ఫిక్స్ అయిపోయింది నిన్న మీటింగ్ తర్వాత అని ఒక ప్రచారం. నేను 2 అంశాలు చెప్పదలుచుకున్నాను. మొదటిది, జూన్ 2023 3-4 తారీఖులో ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడం జరిగింది. అది ఎందుకు కలిశారు ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. టీడీపీ అధికార ప్రతినిధులు కానీ లేదా అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఆ మరుసటి రోజే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఖ్యలు వచ్చేసినాయి బయటికి. ఇది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి. తెలంగాణ ఎన్నికలకి ఇలాగంట ఇన్ని సీట్లు పంపకం చేసుకుంటున్నారు, ఫిక్స్ అయిపోయింది, తెలంగాణకు కలిసి వెళ్తున్నారట అని వచ్చింది. కట్ చేస్తే ఏమైంది, బ్రహ్మనాయుడు గారు తెలంగాణలో పొత్తులో వెళ్ళింది. కిషన్ రెడ్డి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఇంటికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు కలిసి అమిత్ షా గారితో మాట్లాడారు, ఒక సిస్టమేటిక్ గా అనౌన్స్మెంట్ చేశారు, జరిగింది. మన వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతుంది. సో అటువంటి ఫేక్ ప్రచారాలు చేయటం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏదైనా ఉంటే ఇరు పార్టీ అధినేతలు చెప్తారు, ఏదైనా ఉంటే ప్రజలకు కావాల్సింది లేదా ఇది ప్రజలకు సంబంధించింది, వేరే అంశాలు లేదా పార్టీలకు సంబంధించినది తప్పనిసరిగా ప్రజలు చెప్తారు. అలా చెప్పనంత వరకు, అది ఏ అంశాల మీద తెలియనంత వరకు దాని మీద రోతలు రాయటం, వ్యూస్ ని న్యూస్ గా రాస్తూ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో చాలా వరకు ప్రధాన మీడియాలు కావచ్చు రకరకాల ప్రజల్లో విషం చెమ్మి భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే పనిలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెట్టుకుంది. దీని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి సేవలు అందిస్తున్న తరుణంలో ఏ రకమైనటువంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాల 140 కోట్ల ప్రజలకు చేశారనేది తెరిచిన పుస్తకం. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ముందు పెట్టారు. మరుగుదొడ్ల నిర్మాణాల నుంచి, జన్ధన్ ఖాతాల నుంచి, ఉజ్వల గ్యాస్ సిలిండర్ 11 కోట్ల మందికి ఉచితంగా ఇవ్వడం కావచ్చు నుంచి, 4 కోట్ల ఇళ్ల నిర్మాణం కావటం నుంచి, పిఎం కిసాన్ రైతులు ఆదుకుంటం నుంచి, అలాగే అభివృద్ధి కూడా. జాతీయ రహదారులు 2014 ముందు 90,000 ఉంటూ ఇప్పుడు 150,000. అలాగే ఎలక్ట్రిఫికేషన్ కూడా 100% అయిపోతుంది. వందే భారత్ రైలు లాంటివి వస్తున్నాయి. అలాగే అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ ప్రజా సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చూసి మెచ్చుకుని ఆశీర్వదించి ఇటువంటి సేవకుడే మాకు దేశానికి కావాలని చెప్పి 2019లో ఒకసారి ఆశీర్వదించారు, 2024లో కూడా మరోసారి ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నారు. మొన్న పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, 2024లో భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏకి 400 సీట్లు రాబోతున్నాయి,
అని చెప్పారు. నిన్న పార్లమెంట్ లో ఇంకో విషయం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కనీసం 40 అంటే 40 సీట్లు రావని అని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది అనుకోవచ్చు ప్రధానమంత్రి ఇలాగే చెప్తాడు అలాగ అవుతా అని. 2014 ముందు ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీకి 280 దాడతాయన్నారు, ఎన్డీఏకి 300 దాడతాయన్నారు. అలాగే జరిగింది. 2019లో కూడా చెప్పారు బీజేపీకి 300 దాడతాయి, ఎన్డీఏకి 350 వస్తాయి. అది అలాగే జరిగింది. ఇది కూడా అలాగే జరుగుతుంది. మాకు ఆ ప్రజల మీద విశ్వాసం ఉంది, ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి విశ్వాసం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలకి భారతీయ జనతా పార్టీ అటువంటి అత్యంతమైన గౌరవం ఉంది, గణనీయమైనటువంటి ఓట్లు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పొత్తులు జరుగుతాయి బ్రహ్మనాయుడు గారు, ఏ పార్టీతో జరుగుతాయి, చర్చలు జరుగుతాయి, నేను కాదను. కానీ భారతీయ జనతా పార్టీని స్పెసిఫిక్ గా పట్టుకుని అవమానించారు. ఇటుగా దేవులాడుకుంటుందని లేక అదని ఇదని అని చెప్పి కారు కోతలు రాసేటువంటి వ్యక్తుల గురించి, అలాంటి మాట్లాడుకునే మనుషుల గురించి నేను చెప్తున్నాను ఈ వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీ ఎవరిని, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దశాబ్దాలుగా జెండాని భుజం మీద వేసుకుని 7 దశాబ్దాలుగా సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్నాం, అంతేగాని కేవలం అధికారమే పరమావధిగా పనిచేయట్లేదని గుర్తించాలి. పొత్తులు ఎత్తుల గురించి చర్చలు జరుగుతాయి, ఒకవేళ జరిగితే జరుగుతాయి, దాని మీద ఏదో నిర్ణయం ఎందుకంటే ఏదో సమయంలో నిర్ణయం తీసుకోవాలి. బ్రహ్మనాయుడు మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము జనసేనతో పొత్తున్నాము, అది పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి బాగా ఇష్టం, వారు ఎన్డీఏలో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అదే 1-10 సార్లు చెప్పారు. ఇప్పుడు మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ప్రయాణం చేస్తానని చెప్పి సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైలు బయట చేసిన ప్రకటనకి, నేను ఆ ప్రకటనకి G20 సదస్సులో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు, నేను వెళ్ళి మాట్లాడతాను. అది మాట్లాడి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది స్పష్టత రేపు ఇస్తారా, ఇవాళ ఇస్తారా, నెల రోజుల తర్వాత ఇస్తారా, ఎన్నికల ముందు ఏ రకంగా తెలంగాణలో జస్ట్ ఎన్నికల ముందు ఫైనలైజ్ అయింది అలా ఫైనలైజ్ అవుతారో చూద్దాం, ఫస్ట్ ఇస్తాం. అంత మాత్రం చేత ఈ రోజు ఏదో కారు కోతలు రాసేసి అన్ని సీట్లు ఇచ్చేసారు, ఇన్ని సీట్లు ఇచ్చేసారు, అలాగే దేవుడు ఇది కావాలంటే అది కావాలంటే ఆ వ్యక్తులకి సీట్లు ఎలకేషన్, ఈ వ్యక్తుల సీట్లు ఎలకేషన్ చేసి విషం చిమ్మే కార్యక్రమాన్ని సామాజిక మీడియా ద్వారా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మీ ద్వారా బ్రహ్మనాయుడు గారి ఛానల్ ద్వారా. రైట్.